అబ్బా. సో గైస్ మీ అందరికి ఒక హెల్దీ ఎక్సలెంట్ ఎట్లేదో చూపిస్తా అండ్ దీంట్లో వచ్చిన న్యూట్రిషన్ ఏంటో మీకు లాస్ట్లో చెప్తా. వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి. మన ఈ ఎక్సలెంట్ కావాల్సింది రెండు, ఒక కుకుంబర్, ఒక క్యారెట్ అండ్ ఒక టమాటో అండ్ 1 ఆనియన్. క్యారెట్ని అయితే పీల్ చేసుకోండి. ఇంకా కుకుంబర్ విషయానికి వస్తే పీల్ చేసుకున్నా ఓకే, పీల్ చేసుకోకపోయినా ఓకే, కానీ మంచిగా వాష్ చేసుకోండి. ఇంకా వెజిటేబుల్స్ కటింగ్ విషయానికి వస్తే మీకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకోండి, లేదంటే నేను కట్ చేసినట్టు కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎంతకైనా మంచిది కొంచెం చిన్నగానే కట్ చేయండి. నేనైతే జస్ట్ 3 eggs తీసుకున్నా, మీరు దానికన్నా ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా మొత్తానికి మన సలాడ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఇవే మన సలాడ్కి కావాల్సినవి. ఇంకా ఎగ్స్ అయితే నేను కట్ చేసుకున్న విధంగానే మీరు కట్ చేసుకోండి, అప్పుడే మీకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఎగ్స్ని అయితే కట్ చేసి మనం ముందుగానే కట్ చేసుకున్న వెజిటేబుల్లో అయితే కలిపేయాలి. గైస్ మీరు ఈ సలాడ్లో అయితే ఐస్బర్గ్ ఇంకా బెల్ పెప్పర్స్ కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర అయితే ప్రెసెంట్ అవైలబుల్గా లేవు, సో నేను యాడ్ చేయలేదు అంతే. ఎంత మంచిగా సలాడ్ చేసినా ఉప్పు లేకుండా తినలేం కాబట్టి తగినంత ఉప్పు వేసుకోవాలి. అండ్ దాని తర్వాత బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోండి, కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి, హెల్త్కి కూడా మంచిది. ఇంకా లాస్ట్లో వచ్చేసి మనం వెనిగర్ అయినా యాడ్ చేయొచ్చు, లేదా నిమ్మకాయ యాడ్ చేయొచ్చు. నేనైతే నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత ఇంకేం లేదు, జస్ట్ కలపడమే. కలుపుతూనే ఉండు, కలుపుతూనే ఉండు, కలుపుతూనే ఉండు, అంతే. ఇంకా మంచిగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా ఏం లేదు, తినేయడమే. సో గైస్ మన హెల్దీ ఎగ్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో. రావట్లేదే. అబ్బా సూపర్. బాగుంది. అంటే మనం హెల్దీ ఫుడ్ని ఈ మాత్రం టేస్ట్లో తింటే మాత్రం ఈజీగా తినవచ్చు, ఎవరైనా తినవచ్చు. ఒక డైట్ మెయింటైన్ చేస్తామనే కాదు, ఎవరైనా తినవచ్చు. మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ, పొద్దున కానీ, పొద్దునే ట్రై చేయొచ్చు ఇది. దీంట్లో మనకి ఏం న్యూట్రిషన్ ఉందో వీడియో ఎండ్లో చూపిస్తాం, చూసేయండి సార్. ఇంకా ఇలాంటి హెల్దీ ఫుడ్ రెసిపీస్ మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి.